రాజకీయంగా బలహీన వర్గాల పీక నొక్కావు. అటవీ భూములు, లిఫ్టుల పేరు మీద లూటీ చేశావు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో తగలబడిన 5 కోట్ల రూపాయల కేసును తొక్కిపట్టింది వాస్తవం కాదా? పౌర సరఫరాల శాఖలో 1000 కోట్ల కుంభకోణం జరిగింది మాకు తెలియదా? రాజకీయంలో కోట్ల రూపాయలు నష్టపోయిన నేను లక్షల రూపాయలకు కక్కుర్తి పడతానా? చలో కోదాడ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విరుచుకుపడ్డ కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. బలహీన వర్గాల పీక నొక్కివి రాజకీయంగా, ఊరు పేరు లేని వీడికొచ్చి పడితివి. కోదాడు నియోజకవర్గాల ప్రజలు నెత్తిన పెట్టుకొని ఈ దాకా తీసుకొచ్చే ఇవాళ లూటీలు చేస్తేవి. లిఫ్ట్ల పేరు మీద, నిన్నగాక మొన్న పౌర సరఫరాల శాఖ మంత్రిగా పైపుల పేరు మీద, బియ్యం పేరు మీద, లక్ష్మీపురం కాలనీ పేరు మీద ఎన్ని కుంభకోణాలు చేయలేదురా నువ్వు? అధికారాన్ని అడ్డం పెట్టుకొని 5 కోట్ల రూపాయలు తగలబెట్టుకొని ఇంతవరకు విచారణ కానివ్వకుండా పోలీసు వాళ్ళ దగ్గర ఆర్డర్లు తెచ్చుకున్నావు నాకు తెలుసు. హుజూర్నగర్ నియోజకవర్గంలో అటవీ భూముల పేరు మీద, లిఫ్ట్ల పేరు మీద ఏమేమి చెప్పినవో నాకు తెలుసు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా నువ్వు మంత్రి పదవిలోకి ఎక్కంగానే 1000 కోట్ల కుంభకోణం ఎట్లా చేసినావో నాకు ఎరక. మమ్మల్ని ఏదైతే చూపుతారో 1 లక్ష రూపాయల గురించి, అరే 20 సంవత్సరాల నుంచి కోట్ల రూపాయలు ఆస్తులు ఖర్చు పెట్టుకుని ఈ ప్రజలైన ఆత్మ బంధువులు అన్నదమ్ములు అని చెప్పేసి తిరిగినరా. నన్ను ఇరికేయటానికి ఒక దళిత బిడ్డని పొట్టను పెట్టుకున్నావు. ఈ పాపం ఉత్తగబోదు, దీన్ని ప్రజలు క్షమించరు.